బీసీ రిజర్వేషన్ పై టీ కాంగ్రెస్ వ్యూహం ఏంటి? గవర్నర్ జిష్ణుదేవ్ ఆమోదం తెలుపుతారా? గ్రీన్ సిగ్నల్ ఇస్తే సరే. బీసీ రిజర్వేషన్స్ ని అడ్డుకుంటే పరిస్థితి ఏంటి? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే టాక్ నడుస్తోంది. మరోవైపు ఇవాళ జరిగే తెలంగాణ కేబినెట్ మీటింగ్ లో దీనిపై చర్చించనున్నారు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఒకవైపు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు బీసీ రిజర్వేషన్ అమల్లోకి వస్తుందా లేదా అనే అనుమానం మాత్రం వెంటాడుతోంది. బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ ఇచ్చి అమలు చేయాలని కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే రాజ్భవన్లో ఆర్డినెన్స్ పై మేధోమథనం జరుగుతోంది. నిపుణులతో అధ్యయనం చేయిస్తున్నారు గవర్నర్. ఇప్పటికే న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం తరపున ఉన్న న్యాయ నిపుణులు గవర్నర్ ఆమోదముద్ర వేయొచ్చని అంటున్నారు. అయితే రాజ్భవన్ వర్గాలు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు అసెంబ్లీలో చేసిన బిల్లు రాష్ట్రపతి వద్దకు వెళ్లడం, ఆ బిల్లుపై అనుమానాలు నివృత్తిగాను కేంద్ర హోంశాఖ లేఖ రాయడం వంటివి జరుగుతున్నాయి. ఇవన్నీ ఇలా ఉంటే గవర్నర్ ఆర్డినెన్స్ ని ఆమోదిస్తారా, లేదంటే రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉన్న విషయంపై నిర్ణయం తీసుకోలేమని చెప్పేస్తారా అన్నది సస్పెన్స్ గా మారింది. రాజ్భవన్ ఏం చేయబోతుంది అనేది ఉత్కంఠ మాత్రం రేపుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేసి ఎన్నికలకు వెళ్లాలి అనేది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆలోచన. అందుకే ఆర్డినెన్స్ తెచ్చి అమలు చేయాలని చూస్తోంది. ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదం కావాలి కాబట్టి ఇంకా స్థానిక సంస్థల ఎన్నికలపై తేల్చుకోలేకపోతోంది. తాకట్లో ఉన్న మీ బంగారం నమ్మి కష్టాల్ని కాంపౌండ్ వాల్ దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881. కానీ ఏర్పాట్లయితే పంచాయతీరాజ్ శాఖ చేసేస్తోంది. మరోవైపు హైకోర్టు కూడా స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లను శుక్రవారం లోపు పూర్తి చేయాలని సూచించింది. ఒకవైపు కోర్టు పెట్టిన గడువు వచ్చేసింది. గవర్నర్ దగ్గర ఆర్డినెన్స్ పెండింగ్ లోనే ఉంది. దీనిపై మీమాంస కొనసాగుతోంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికలు మాత్రం నిర్వహించాలని సెప్టెంబర్ను గడువుగా పెట్టింది కోర్టు. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికలు నిర్వహించి తీరాల్సిందేనని, అయితే ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై సర్కార్ మల్లగుల్లాలు పడుతోంది. శుక్రవారం జరిగే కేబినెట్ సమావేశంలో దీనిపై చర్చ చేయనుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు ఎలా వెళ్లాలి, ఆర్డినెన్స్ పెండింగ్ లో ఉంటే అమలుకున్న ఆప్షన్స్ ఏంటి అనే అభిప్రాయాలు కూడా కేబినెట్లో చర్చించనున్నారు. జీవో తెచ్చి అమలు చేసుకోవచ్చా అనే చర్చ కూడా నడుస్తోంది. అయితే ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. కేంద్రం మీద ఒత్తిడి పెంచేందుకు అన్ని పక్షాలతో సమావేశం అవ్వాలని నిర్ణయించారు. ముందు కాంగ్రెస్ ఎంపీలకు ప్రజెంటేషన్, ఆ తర్వాత రాహుల్ గాంధీని ముందు పెట్టి పార్లమెంట్లోనే కేంద్రంపై ఒత్తిడి పెంచే యోచనలో ఉన్నారు. అన్ని ప్రయత్నాలు చేయాలని చూస్తున్నా స్థానిక సంస్థల ఎన్నికలు ఆపే అవకాశం అయితే లేదు. న్యాయపరంగా అన్ని చిక్కుల నుండి బయటపడాలని భావిస్తున్నారు. హైకోర్టుకి శుక్రవారం లోపు రిజర్వేషన్లు ఖరారు చేయాలని చెప్పింది. కాబట్టే ఏం జరగబోతుంది అనేది చూడాలి. రాజ్భవన్ నుంచి కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అన్ని రకాల ప్రయత్నం చేసినా వర్కౌట్ కాకపోతే కాంగ్రెస్ పార్టీనే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ అమలు చేయాలని చూస్తోంది. రాజకీయంగా బీఫామ్లు 42% బీసీలకు టికెట్లు కేటాయించాలని చూస్తోంది. ఢిల్లీలోనే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్లు ఉండడంతో అన్ని రకాల అంశాలపై చర్చిస్తున్నారు. కేంద్రం మీద ఒత్తిడి పెంచి షెడ్యూల్ 9లో చేర్చడం, లేదంటే గవర్నర్ ఆర్డినెన్స్ ఆమోదం తెలిపితే అసలు తలనొప్పే ఉండదు. ఇవేవి వర్కౌట్ కాకపోతే కోర్టు ఏం చెప్తుంది, దాన్ని ప్రభుత్వం ఎలా ముందుకు తీసుకువెళ్తుంది అనేది చూడాలి.